అని మీకోసం ఒక మెసేజ్ పెడతాను. ఎంతమంది చూసారు ఆ మెసేజ్? హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినం దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోయే అంశము విశ్వాసముతో ఓర్పుతో, విశ్వాసము మరియు ఓర్పుతో మన ముందున్నటువంటి పరుగుని మనం ఎలా పరిగెత్తాలి? హల్లెలూయా. మనందరికీ ఏముంది చెప్పండి? పరుగు. ఈ పరుగులో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో రన్నింగ్ రేస్, అంటే 100 మీటర్స్, 500 మీటర్స్ పరిగెత్తుతారు. అవి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఓ పావు గంట, 20 నిమిషాలు ఈ పరుగు ముగుస్తుంది. కానీ మనం అలాంటి పరుగులో లేం. నిరంతరము పరుగు. ఆమేన్. ఎప్పుడు పరుగంట? కంటిన్యూగా పరిగెత్తడం, దాన్ని మారతాం. అదేమంటారంటే కంటిన్యూస్. 24 గంటలు వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. అది మన పరుగు. హల్లెలూయా. అయితే మనకున్నటువంటి ఈ పరుగులో దేవుడు మనకు 2 ముఖ్యమైన కీలకమైన విషయాల్ని మనకు తెలియచేయాలని కోరుతున్నాడు. మనందరం పరుగులో ఉన్నాం. మనకున్నటువంటి ఈ పరుగులో మనం బాగా పరిగెత్తడానికి మనకు విశ్వాసము, ఓర్పు ఈ 2 కావాలి. అలాగే 2 కీలకమైన ముఖ్యమైన విషయాల్ని మనం లేఖనాల్లో చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా మనకిప్పుడు 2 కీలక అంశాలని మనకు తెలియజేస్తా ఉన్నాడు. 2 కీలక అంశాలు మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం అనేది ఒక పరుగు అండి. జీవితం అనేది ఒక పరుగు. అయితే ఈ పరుగులో ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, చివరిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అందరు చెప్పండి. ప్రారంభంలో ఉన్న పరిస్థితులు వేరు, చివరిలో ఉన్న పరిస్థితులు వేరు. ఏవి బాగుంటాయి అనుకుంటున్నారు మీరు? ప్రారంభం బాగుంటుందా, చివర బాగుంటుందా? ఏది బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? స్టార్టింగ్ బాగుంటుందా, ఎండింగ్ బాగుంటుందా? స్టార్టింగ్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి, చూద్దాం. ఓకే. ఎండింగ్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఓకే. ఏది బాగుండదన్న వాళ్ళు చేయొద్దండి. అది కూడా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సరే, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. మొదటి కంటే చివర బాగుంటుందండి. స్టార్టింగ్ కంటే
ఎండింగ్ బాగుంటుంది. అందుకే చాలామంది ఈ లోకస్తులకు తెలియంది ఏంటంటే, నేను వయసులో ఉన్నప్పుడు ఉన్నానండి, భలే భలే చలాకీగా, భలే బలంగా, లేకుంటే బాగా హ్యాపీగా, చాలా సుఖంగా ఉన్నాను. ఈ ఎండింగ్కి వచ్చేసరికి అన్ని రకాలైన పరిస్థితులు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు, కష్టాలు, రోగాలు ఎదురయ్యాయండి. జీవితం ఆరంభమే బాగుంది కానీ అంతమంతా బాగులేదు అని అనుకుంటుంటారు. అది లోకస్తులకు కరెక్ట్ అండి, దేవుళ్ళో లేని వాళ్ళకు అది కరెక్ట్. కానీ దేవుళ్ళో ఉన్న మనకు అది కరెక్ట్ కాదు. దానికి వ్యతిరేకంగా మనం ఇప్పుడు ఉండాలి. నిన్న వారం మనం చూసాం, శారా 90 సంవత్సరాలప్పుడు బిడ్డను కనింది, కొడుకును కనింది. ఎన్ని సంవత్సరాలప్పుడు? 90 సంవత్సరాలప్పుడు. ఒక బిడ్డను కనాలంటే ఎంత బలము, ఎంత ఆరోగ్యము, ఎంత శక్తి ఉండాలండి. అంటే ఈమెకు దేవుడు అంత బలము, అంత ఆరోగ్యము, అంత శక్తి ఎప్పుడు ఇచ్చాడు? చివర్లో. అంటే ముందు లేదా అని కాదు, ముందు ఉండింది, చివరి కూడా ఉండింది. కానీ దేవుని పిల్లలకు ఆరంభం కంటే అంతము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దేవుని పిల్లల వృద్ధాప్యము గోల్డెన్ ఏజ్ అంటారు. ఏమేజ్? బంగారు సంవత్సరాలు, లేకుంటే వయసు. బంగారు. లోకానికేమో చివరిది దరిద్రపు సమయము అనుకుంటారు. కానీ దేవుని పిల్లలకు అలా ఉండదు. వృద్ధాప్యమే గోల్డెన్ ఏజ్. ఆమేన్. దేవుని నియమాలు ఎప్పుడు కూడా ప్రపంచ నియమాలకు ఆపోజిట్గా ఉంటాయండి. అందరు ఇలా పోతే దేవుడు ఎలా పోతాడు, తలకిందులుగా ఉంటాయి. దేవుని విషయాలు, దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని పనులు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచానికి వేరుగా ఉంటాయి. కాబట్టి అందుకే మనం దేవుని కోణంలో ఆలోచించాలి, ఆయన కోణంలో పని చేయాలి. సరే, లేఖనాల్లో మనం ఇప్పుడు చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. వింటున్నారండి? ఏమైందంట? యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే, అంటే దేవుడు ఫస్ట్ ఆశీర్వదించాడు ఆయన్ని. కానీ కొన్ని శ్రమలు వచ్చాయి. మనందరికీ యోబు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే శ్రమలు. యోబు అనే పేరు గుర్తొచ్చిందంటే మనకేం గుర్తొస్తాయి? శ్రమలు. తప్పండి. యోబు కొన్ని నెలలు మాత్రమే శ్రమలు పడ్డాడు. కొన్ని నెలలు. అందరూ చెప్పండి, కొన్ని నెలలు. కొన్ని నెలలు మాత్రమే శ్రమ పడ్డాడు. ముందు అతడు ఆశీర్వదించబడ్డాడు, చివరిన అతడు ఆశీర్వదించబడ్డాడు. కొన్ని నెలలు, జీవితంలో కొన్ని నెలలు శ్రమల గుండా
అతను వెళ్ళాడు. మనకు కూడా ఇలాంటి అనుభవాలు వస్తాయి జీవితంలో. అందరికీ, విశ్వాసులైన వాళ్ళందరికీ శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ యోబును చూస్తే మొదట దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంతకంటే మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా ఇప్పుడు శ్రమల తర్వాత యోబును దేవుడు ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. ఇంకొక మాట చదువుదాం, 17వ వచనం, 16వ వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వాడై మృతి పొందెను. హల్లెలూయా. కొన్ని నెలలు శ్రమ పట్టాడండి. 140 సంవత్సరాలు బతికాడు. అంటే మిగతా తన ఆయుష్ మొత్తం, అంటే మిగతా సంవత్సరాలన్నీ ఎంతో ఆశీర్వాదకరంగా బ్రతికాడు, ఎంతో దీవెనగా బ్రతికాడు. ఇంకా తన జీవితంలో జరిగింది ఏంటంటే అతని కుమారులను, కుమారుల కుమారులను చూశాడంట. ఎవరిని చూశాడు? తన కుమారులను, ఆ కుమారుల కుమారులను, ఇట్లా 4 తరాలు చూసాను. ఎన్ని తరాలు? 4 తరాలు. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దాం. మీకు కావాలా వద్దా? ఇది చెప్పండి, మీకు కావాలా వద్దా? కావాలి. దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఇది యోబు దేవుణ్ణి మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం. యోబు దేవుడే మన దేవుడు. కాబట్టి ఆ యోబును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు నీ ఆలోచన, నీ మాటలు, నీ జీవించే స్టైలు మార్చుకోవాలి. మార్చుకుంటే యోబుకు వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు నువ్వు చూస్తావు. మనం ఇప్పుడు హెబ్రీ పత్రికలు మనం చూసాం. ఏమంటున్నాడు అక్కడ? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నందున, కాబట్టి గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించింది. వింటున్నారండి? గొప్ప సాక్షి సమూహం అంటే పూర్వం ఉన్న భక్తులు, మన పూర్వపు భక్తులు. ఎవరున్నారు మన పూర్వము? కొత్త నిబంధనలో పేతురు, యోహాను, అంద్రేయ, మార్కు, లూకా, పౌలు, శీలలు, తిమోతి, ఇలా కొత్త నిబంధన భక్తులు, పాత నిబంధన భక్తులు, దావీదు, మోసే, దానియేలు, పాత నిబంధన భక్తులు. వీళ్ళందరూ కలిసి ఒక సమూహం లాగా మనల్ని ఆవరించి ఉన్నారంట. అంటే పైనుండి మనల్ని చూస్తూ ఉన్నారు. దీన్ని ఎగ్జాంపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, క్రికెట్ స్టేడియంలో ప్రజలందరూ పోయి కూర్చొని అక్కడ గ్రౌండ్లో ఆట ఆడుతున్న 13 మందిని చూస్తూ ఉంటారు. ఎంతమందిని? గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు? 13. స్టేడియంలో ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది. వీళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆట ఆడేది ఎవరు? మనము గ్రౌండ్లో ఉన్నాం. మన పూర్వీకులు వాళ్ళు స్టేడియం లాగా కూర్చొని ఉన్నారు మన చుట్టూ. వాళ్ళు ఏమంటున్నారు? కమాన్ అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? కమాన్, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, నువ్వు నీరసించొద్దు,
కమాన్ రెడీ. మన కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకోండి, బయట నుంచి ఏమంటుంటారు అందరు? సిక్సర్ సిక్సర్ అంటుంటారు. ఏమంటుంటారు చెప్పండి? ఏం కొట్టమంటారు? సిక్స్ కొట్టమంటారు. ఎంకరేజ్ చేస్తుంటారు, చప్పట్లు కొడుతుంటారు. ఇప్పుడు మనల్ని కూడా మన 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 భక్తులు, మనకంటే వెనక ఉన్న భక్తులు, ముందున్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన భక్తులు, వాళ్ళందరూ మేఘం వలె మనల్ని ఆవరించి ఇప్పుడు మనల్ని చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పరుగు పందెంలో ఓపికతో ఏం చేయాలంట? మనం ఓపికతో, ఆసక్తిగా, బాధ్యతగా మనం పరిగెత్తాలి. మనం ఈ పరిగెత్తేటప్పుడు మనము కూడా, 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలి? మనం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి. కాబట్టి మన భారంని, పాపపు దుష్టిని విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టేద్దాం. మన భారాలు తీసేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మనకంటే ముందు ఈ పోరాటంలో మరి విజయం పొందిన పరిశుద్ధులందరూ కూడా వారు పరుగును ముగించుకొని పైన కూర్చొని మేఘం వలె మనల్ని ఆవరించి వారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను మీతో చెప్పాను, ఇక్కడ 2 కీలకమైన విషయాలు మన పరుగులో మనకున్నాయి. ఈ 2 కీలకమైన విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, ఒకటి, సాక్షులందరూ కూడా, అంటే మనకంటే ముందున్న వాళ్ళందరూ కూడా, సాక్షులందరూ కూడా మేఘం వలె మనల్ని ఆవరించారు. కాబట్టి వాళ్ళ యొక్క జీవిత అనుభవాల్ని మనం చూద్దాం, వాళ్ళ పోరాటాలని మనం చూద్దాం, వాళ్ళ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, పరీక్షల్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా నడుచుకున్నారు, ఎలా పయనించారు, ఎలా పోరాడారు, దాన్ని మనం చూద్దాం. రెండవది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. ఆమేన్. 2 కీలకమైన విషయాలు. ఒకటి, సాక్షుల యొక్క సమూహాన్ని చూడాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. ఈ 2 మన పరుగులో కీలకమైన విషయాలు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని చూడాలంట? విశ్వాసాల సాక్షి సమూహాన్ని చూడాలి. విశ్వాసపు సాక్షి సమూహాన్ని చూడాలి. విశ్వాసమునకు కర్త అయిన యేసును చూడాలి. చెప్పండి. మళ్ళీసారి చెప్పండి అందరు గట్టిగా. ఎందుకు వీళ్ళిద్దరిని చూడాలి? విశ్వాసులైన సాక్షి సమూహాన్ని, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు, మన అనుదిన పరుగులో వాళ్ళిద్దరి వైపు మనం ఎందుకు చూడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ వైపు చూడడం ద్వారా మన పరుగులో మనకు ధైర్యము, ప్రోత్సాహము, బలము మనకు లభిస్తాయి. వారిని మనం చూడడం ద్వారా మన పరుగులో మనము బలపరచబడతాం, మన పరుగులో మనము ప్రోత్సహించబడతాం. హల్లెలూయా. పాపము అనే దాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది,
అవిశ్వాసము. పాపం అంటే ఏంటంట? అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. అవిశ్వాసము అనగా అవిధేయత, మాట వినకపోవడము. ఆదాం పాపం చేశాడు, అవ్వ పాపం చేసింది. ఏంటా పాపం అంటే, దేవుడిది తినొద్దు అన్నాడు, వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. అంటే దేవుడు చెప్పిన మాటకి అవిధేయత చూపడమే పాపం. అవిధేయత, అవిశ్వాసము. అవిశ్వాసాన్ని ఏమంటారంటే అవిధేయత అంటారు. ఈ అవిధేయతనే పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీళ్ళిద్దరూ పాపం చేశారంటే మోసగాని మాటలు విన్నారు. మన చుట్టూ మోసగాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే దయ్యము వాని సమూహం. ఎవరంటే ఈ మోసగాళ్ళు? దయ్యము వాని సమూహం. ఇప్పుడు ఈ దయ్యము వాని సమూహం ఏం చేస్తారంటే, ఆ రోజు అవ్వని ఆదాముని మోసం చేయడానికి ఈ దయ్యం ఏం చేశాడంటే సర్పంలోకి వెళ్ళాడు. ఎవరిలోకి? సర్పంలోకి. దయ్యముకు ఒక అవకాశం, యాక్సెస్ ఉంది. అది ఎవరిలో కావాలంటే వాళ్ళలోకి వెళ్ళిపోద్ది. అంటే దేవుని పిల్లలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరిలోకైనా వెళ్ళిపోద్ది. అంతెందుకండి, యేసు ప్రభు దగ్గర ఉన్న పేతురులోకి వెళ్ళింది. ఎవరిలోకి? యేసు ప్రభుతో దివారాత్రాలు ఉండే పేతురులోకి దయ్యం వెళ్ళింది. పేతురు ఉదయం ఒక మాట చెప్పాడు, సాయంకాలం ఇంకో మాట చెప్తున్నాడు. మరి ఉదయం చెప్పిన ఈ మనిషే సాయంకాలము ఉదయం చెప్పిన ఆ మాటని దేవుడు రైట్ అన్నాడు. పేతురు, బర్యోనా, నీవు ధన్యుడవు, దేవుని ఆత్మ నీకు ఈ సంగతి బయలుపరిచాడు అని అన్నాడు యేసయ్య. మళ్ళా అదే పేతురుని సాయంకాలము సాతానా నా వెనక్కి వెళ్ళు అన్నాడు. ఎవరిని? పేతురుని. ఎందుకు పేతురుని సాతానా అంటున్నాడంటే, పేతురులోకి అపవాది ప్రవేశించాడు. అపవాది ఆత్మ ప్రవేశించింది. ప్రవేశించి యేసయ్యతో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నీవు ఇక్కడ ఒక పర్ణశాల కట్టుకో, నీకొకటి మోసే ఏలియాకొకటి 3 కట్టుకుంటే అందరూ తిరణాలకు వచ్చినట్టు ఏం చేస్తారని నీ కొండకు వస్తారు. ఎక్కడికి వస్తారు? కొండకి, తిరణాలకి. అందరు చెప్పండి, తిరణాల. మీరు ఎవరైనా తిరణాల పోతుంటారా తిరణాలకి? ఈ తిరణాల పుట్టింది దయ్యం ఆలోచనలుండి. ఎవరి ఆలోచన? చెప్పండి గట్టిగా. దయ్యం ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మతంలో ఇలాంటి వాటిని, అందుకే మనం చూడండి, ప్రతి నది దగ్గర ఒక దేవాలయం కట్టేసి పెట్టారు. ప్రతి నది దగ్గర. కృష్ణా నది పారుతుంటే అది స్టార్ట్ అయిన కానించి ఎండ్ అయ్యేదాకా ఎన్ని కట్టారో. గోదావరి పాడుతూ ఉంటే గోదావరి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గరికి ఎన్ని కట్టారో. ఈ కొండలు ఉంటాయి కదండి, ఆ కొండల మీద ఎన్ని గుళ్ళు కట్టారో. అది దయ్యం ప్రణాళిక అండి. మనుషుల్ని మతంలోకి తీసుకెళ్ళడానికి, దేవుని సత్యాన్ని అనుసరించకుండా చేసే విధానం దయ్యం ప్లాన్ అది. సరే, ఇప్పుడు దయ్యము ప్రవేశిస్తాడు, దయ్యం మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, నీ పక్కనున్నోన్లోంచి నీతో మాట్లాడతాడు. ఎవరి నుంచి? నీ పక్కనున్న వాడి నుంచి నీతో మాట్లాడతాడు. నువ్వు గుర్తించాలి, దేవుని స్వరమేంది, దయ్యం స్వరమేంది నువ్వు గుర్తించాలి. అలా గుర్తించడానికి దేవుడు మనందరికీ ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆమేన్. ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లోపలుండి మనతో చెప్తాడు, ఇదిగో కుమార్తె, ఇదిగో ఆమె చెప్తుంది ఆ మాట, అది నమ్మకు. ఇదిగో ఆయన చెప్తున్నాడే ఆ మాట, అదేం చేయకు, నమ్మకు, అది తీసుకోకు అని లోపలున్న ఆత్మ మనతో చెప్తాడు. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనలో ఉండేది. ఎందుకంటే మనం ఏం వినాలో ఏం వినకూడదు, ఏం వినాలో ఏం వినకూడదు మనం జాగ్రత్త పడ్డానికి
పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసము మన జీవితాల్లో మరణాన్ని తీసుకొస్తుంది. చెప్పండి, ఏందంట అది? అవిశ్వాసము. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అవిశ్వాసం. మీ జీవితంలో నుండి అవిశ్వాసాన్ని తీసివేయండి, అవిశ్వాసాన్ని తొలగించండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నందున మనం ఇప్పుడు చూడాల్సిన ముఖ్యమైన 2 కీలక అంశాలు ఏంటంటే, ఆ గొప్ప సాక్షి సమూహాన్ని చూడాలి, అలాగే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. వీరిద్దరి వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఏం చేయాలంట? మనం ఓపికతో పరిగెత్తాలి. ఆమేన్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి, మన జీవితాల్లో అనేక రకాలైన భారాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అనేకమైనవి మన చుట్టూ ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఇప్పుడు మనం చూడాల్సింది సాక్షి సమూహాన్ని, విశ్వాసమునకు కర్త అయిన యేసును. ఆమేన్. అక్కడే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. చాలమ్మా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనము 2 వ్యక్తులు మనకు కనపడతారు, కయ్యూను, హేబేలు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకడు విశ్వాసి, ఇంకొకడు అవిశ్వాసి. సో వీళ్ళిద్దరిని జాగ్రత్తగా పరిశీలిద్దాం. హేబేలు అనే వ్యక్తిని గూర్చి ఇక్కడ మనకేం చెప్తుందంటే, అతడు విశ్వాసమును బట్టి, ఏముందంట అతని దగ్గర? విశ్వాసం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మధ్యాహ్న కాలం నీ జీవితం ఆశీర్వాదకరంగా మారాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ విశ్వాసం? వాక్యంలో నుండి. యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు, సాక్షి సమూహాన్ని చూస్తూ ఉన్నప్పుడు, వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. ఇక్కడ ఒక సాక్షి సమూహంలో ఒక వ్యక్తిని పౌలు మనకు చూపిస్తున్నాడు. అతని పేరు హేబేలు. ఏం పేరంటే అతని పేరు? హేబేలు. ఈ హేబేలు విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. 2 బలు అర్పించారు. కానీ ఒక వ్యక్తి అవిశ్వాసంతో, ఒక వ్యక్తి విశ్వాసంతో బలు అర్పించాడు. ఈ అర్పించిన వాళ్ళలో విశ్వాసంతో బలి అర్పించిన హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. వింటున్నారండి? ఎవరిని చూద్దాం మనందరం? చెప్పండి, ఎవరిని చూద్దాం? గట్టిగా గట్టిగా. యేసు వైపు, సాక్షి సమూహం వైపు. చెప్పండి మరోసారి. ఈ 2 కీలక అంశాలు, ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సాక్షి సమూహంలో మనకు కనపడుతున్న ఒక వ్యక్తిని గురించి పౌలు చాలా మంది వ్యక్తుల గురించి ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి ఆయన రాస్తాడు. విశ్వాస వీరుల అందరి చరిత్ర ఒక్కొక్క వ్యక్తి గురించి 2-3 లైన్లు ఈ 11వ అధ్యాయంలో రాసుకుంటా వస్తాడు. ఆయన రాసిన వాళ్ళలో ఇక్కడ హేబేలు
ఒక వ్యక్తి. ఈయన విశ్వాసంతో పనిచేశాడంట, విశ్వాసంతో అర్పణ అర్పించాడంట. ఈయన అర్పణ ఎలాగుందంటే, విశ్వాసమును బట్టి అతడు దేవునికి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి పొందిన తర్వాత కూడా విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు విశ్వాసం అని రాయబడిందండి? విశ్వాసమును బట్టి బలి అర్పించాడు, విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, విశ్వాసమును బట్టి మృతి చెందాడు, మృతి చెందిన తర్వాత కూడా విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనందరికి ఏం కావాలి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? విశ్వాసం. ఈ విశ్వాసం కావాలంటే రెండు కీలక అంశాలు. సాక్షి సమూహం వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. మిగతా ఎవరి వైపు చూసినా నీ బతుకు దుర్భరమే, శాపగ్రస్తం. సరే, ఇద్దరు అర్పించిన బలుల్లో ఒక ఆయన తనకున్న గొర్రెల మందలో నుండి తొలిచూలు ఫస్ట్ పుట్టిన బాగా కొవ్విన శ్రేష్టమైన గొర్రె పిల్లలను కొన్నిటిని తీసుకొని దేవునికి అర్పించాడు. ఫస్ట్ హేబేలు యొక్క అర్పణ ఏంటంట? తన మందులో కొవ్విన శ్రేష్టమైన గొర్రె పిల్లలు తీసుకెళ్ళి దేవునికి అర్పణ తెచ్చాడు. హేబేలు దేవుని హృదయాన్ని చూస్తా ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడంట? దేవుని హృదయాన్ని చూస్తా ఉన్నాడు. దేవునికి ఏది ఇష్టమో అది ఆలోచిస్తా ఉన్నాడు. దేవుని హృదయాన్ని చూస్తున్నాడు గనక దేవునికి ఇష్టమైన గొర్రె పిల్లల్ని ఆయన తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ హేబేలు దృష్టి దేవుని మీద ఉంది. ఇంకొక ఆయన బలి అర్పించాడు. ఆయన పేరేం పేరు? చెప్పాలి అందరు గట్టిగా, గట్టిగా చెప్పండి. కయ్యూను. ఈ కయ్యూను అర్పించినటువంటి బలి తను పండించిన పంటలో కొంత భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళాడు. ఈ రెండిటి అర్పణలో వ్యత్యాసం ఉంది. మొదటగా హేబేలు అర్పించిన బలి గొర్రెపిల్ల రక్తం. దేవుని దగ్గర బలి అర్పించినప్పుడు గొర్రెపిల్లలోంచి ఏమొచ్చింది? రక్తం. ఇప్పుడు మనందరి పాపాలు పోవాలంటే ఎవరు కావాలి? గింజలు, లేకపోతే ఏమంటాం మన పంట, లేకపోతే మన దగ్గర ఉన్న వస్తువులు, లేకపోతే ఇంకా ఏవేవో మనం సంపాదించినవి, మనం కష్టపడినవి తీసుకెళ్ళి ఇస్తే దానివల్ల మనకు పాపక్షమాపణ, నీతి వస్తుందా అంటే రాదండి. ఒక పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. పాపం పోవాలంటే ఏం కావాలి? రక్తం చిందించబడాలి. అది ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా చెప్పేది ఏంటంటే పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము గొర్రెపిల్ల రక్తమై ఉండాలి. ఆ గొర్రెపిల్ల దేవుడై ఉండాలి. ఆమేన్. లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు. కాబట్టి ఇప్పుడు
హేబేలు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. దేవునికి శ్రేష్టమైన బలిని, గొర్రెపిల్లను అర్పించాడు. ఆ రక్తం ఏం చేసిందంటే, యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తా ఉంది. యేసు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందరూ చెప్పండి, యేసు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తం వలన నేను దేవుని నీతి అయి ఉన్నాను. హల్లెలూయా. యేసు రక్తం వలన నేను దేవుని నీతి అయి ఉన్నాను. అందరూ చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని హృదయాన్ని చూడగలిగితే, దేవుని వైపు నువ్వు చూస్తే, హేబేలు లాంటి శ్రేష్టమైన బలిని నువ్వు అర్పిస్తావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసు వైపు చూస్తే, హల్లెలూయా, యేసు వైపు చూడు, నువ్వు నీతిమంతుడిగా నిలబడతావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు కయ్యూను. ఈ కయ్యూను తన చేతి పనుతో సంపాదించినటువంటి పంటని తీసుకెళ్లి దేవునికి అర్పించాడు. దీని సాదృశ్యం ఏంటంటే, నీ సొంత పనుల వల్ల నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. నీ సొంత పనులతో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మందిరానికి వస్తున్నానండి, కరెక్ట్గా వస్తున్నాను, నేను దేవునికి కానుకలు ఇస్తున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నానండి. నువ్వు మందిరానికి రావడం వల్లనో, నువ్వు కానుకలు ఇవ్వడం వల్లనో, నువ్వు ఉపవాసం ఉండడం వల్లనో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. యేసు రక్తం వలన మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అందుకే వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడయ్యారు? కయ్యూనా, హేబేలా? హేబేలు. కారణము, దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూశాడు. దేవుని వైపు ఎవరైతే చూస్తూ ఉంటాడో వాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఆమేన్ చెప్దామా? మీరు సింహాలా, లేకుంటే భయపడే దాన్ని ఏమంటారు? భయపడే జంతువుని ఏమంటారు? జింకనా? ఇంకా భయపడే దాన్ని గురించి చెప్పండి. పిల్లి కదా. గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లి ఏం చేస్తుంది? చూస్తుంది, ఇటు దూకుదామా, ఇటు దూకుదామా. ఈ పక్క ఎవడన్నా కర్ర పట్టుకొని ఉంటే, వద్దురా బాబు వాని దగ్గర పోయి కొట్టించుకోవడం ఎందుకు, ఎటు దూకుదాం, ఇటు దూకుదాం, ఇటు దూకుద్ది. లేదా ఈ పక్క ఎవడైనా పట్టుకొని ఉంటే అటు దూకుద్ది. అంటే ఎటు అవకాశం ఉంటే అటు. ఇప్పుడు చెప్పండి, మీరు పిల్ల లేకుంటే పుల? చెప్పండి. పిల్లి కదా, పుల? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిల్లి అని చెప్పినా పులి అని చెప్పినా వేస్ట్, కానీ యేసు వైపు చూస్తే నిజంగా నువ్వు సింహానివి. హల్లెలూయా. యేసు వైపు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాలకు ముందు మేము హైదరాబాద్ వచ్చినప్పుడు, లేక ఈ సేవ ప్రారంభానికి ముందు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా చూపు, మా మనస్సు యేసు వైపే. ఏ ఒక్క రోజు కూడా మనుషుల్ని ఆధారం చేసుకోలేదు, మనుషుని వైపు చూడలేదు. ఈరోజు
నేను ఏమైతే నేర్చుకున్నానో ఆ అనుభవాలు మీకు నేర్పిస్తున్నాను. నా పిల్లలకు నేర్పిస్తున్నాను, మీకు నేర్పిస్తున్నాను. యేసు వైపు చూడండి. సింహంలాగా ధైర్యంగా ఉంటావు. సింహంలాగా ధైర్యంగా ఉంటావు. నీ జీవితంలో నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని నిరాశ నిస్పృహల్లో నువ్వు పయనించవలసి వచ్చినా అవి నిన్నేమీ చేయలేవు. కారణం ఏంటంటే యేసు వైపు మీరు చూస్తున్నారు గనక మీరు ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు మీరు చూస్తే మీకు దేవుని అనుగ్రహము, మనుషుల అనుగ్రహం కూడా దొరుకుద్ది. ఆమేన్. ఎవరి వైపు చూస్తే? యేసు వైపు చూస్తే దేవుని అనుగ్రహము, మనుషుల అనుగ్రహము రెండు దొరుకుతాయి. లేదా నువ్వు మనుషుని వైపు చూస్తే దేవుని అనుగ్రహం పోగొట్టుకుంటావు, మనుషుల అనుగ్రహం పోగొట్టుకుంటావు. కాబట్టి మనుషుని వైపు చూడకండి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. అలాగే విశ్వాస సమూహం వైపు, విశ్వాస గుంపు వైపు, మనకంటే ముందున్న విశ్వాస వీరుల వైపు మనం చూద్దాం. అక్కడే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. ఆమేన్. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడ మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను గనక దేవుడు అతన్ని కొనిపోయెను గనక అతడు కనబడలేదు. హల్లెలూయా. భూమి మీద ఒక వ్యక్తి మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో మొదటి వాడు ఎవరంటే హనోకు. మరణం చూడలేదండి ఆయన. మరణించకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం కూడా ప్రభు రాకల్లో రేపు అలాగే వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకేనా? యేసయ్య వచ్చాడంటే మధ్యాకాశానికి మనం కూడా హనోక్ లాగా వెళ్ళిపోతాం. ఆమేన్. మనకు కూడా ఏముండదు, మరణం చూడకుండా వెళ్ళిపోతాం. ఆమేన్. రేపు జరగబోయేది అదే. చాలామంది అనుకోవచ్చు, అన్నా ఎట్ట పోతానన్నా, ఎట్లా పోతాను పైకి? ఆయన మధ్యాకాశానికి వస్తాడు, నేను ఈడున్నాను, ఆడికి ఎట్ట వెళ్తాను? హనోక అట్టే వెళ్ళాడు. దేవునితో నడుస్తున్నాడు. ఒకరోజు వెళ్ళిపోయాడు. ఇలాగే వెళ్ళిపోయాడండి. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. నడుస్తున్నాడు. ఒక గాలి వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయింది. రెండో వ్యక్తి మరణం చూడకుండా దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళు. రేపు మనం కూడా అలాగే వెళ్ళబోతున్నాం. ఈ 2025లో ఒకవేళ వచ్చాడు అనుకోండి, వెళ్ళిపోతాం అందరం. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేకపోతే జాగ్రత్త. ఇంకా లోకం దీని మీద ప్రేమలు పెంచుకోవాలి. ఒకవేళ ఉన్నాయనుకోండి, ఉండనియండి, వాటిని అట్ట వదిలేయండి. వాటి మీద మనసు ప్రేమ పెంచకండి. ఆమేన్. హనోకు మరణం చూడకుండా, దేవుడికి మరణం చూడకుండా అతడు విశ్వాసమును బట్టి ఏమయ్యాడంట? కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు అతడు దేవుడికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనపడలేదు. కాబట్టి ఇప్పుడు మనం అలా వెళ్ళిపోవాలంటే మనం అందరము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టులమై ఉండాలి. దేవునికి ఇష్టులుగా ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? విశ్వాసము. వింటున్నారా? ఏముండాలంట? 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమేన్ చెప్తారా అందరూ గట్టిగా? ఎలాగ నువ్వు ఇష్టుడిగా ఉండలేవు? విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టుడిగా ఉండలేవు.
నీ చుట్టూ అన్ని రకాలైన నిరాశ పరిస్థితులు నీ చుట్టూ ఉండొచ్చు, కానీ నీ లోపల దేవునిపైన ఏముండాలి? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసము అనగా యేసు వైపు చూడడం. యేసు వైపు చూడడం, చూస్తూ ఉండాలి. అందుకే అన్ని భాషలు మాట్లాడుతూ ఉండాలి. నేను ఒక పెద్ద ఆవిడితో నేను మాట్లాడుతూ ఉంటే పాపం ఆమె చెప్తా ఉంది, వాళ్ళ కొడుకు డ్రగ్స్కు బానిస అయ్యాడు, వాళ్ళ కోడలు చాలా డిప్రెషన్లో ఉంది, వాళ్ళ కూతురు చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంది. నేను ఆమెను అడిగాను, నీకు యెషయా గ్రంథము 59వ అధ్యాయం 21వ వచనం నీకు తెలుసా అంటే ఆమెనింది, పాస్టర్ గారు నాకు 2003వ సంవత్సరం దేవుడు ఈ మాట నాకు ఇచ్చాడు పాస్టర్ గారు. నీ నోటను, నా మాటలు నీ నోటను, నీ పిల్లల నోటను, నీ పిల్లల పిల్లల నోటను ఇది మొదలుకొని సదాకాలం ఉంటాయని అప్పుడు చెప్పాడు పాస్టర్ గారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన రేమా వర్డ్ అని అంటుంది. సరే అమ్మా, మంచిదే. మరి నీ కోడల మీద ఒక దయ్యం ఉంది కదా, మరి ఏం చేస్తున్నావు? నీ కొడుకు మీద ఒక దయ్యం ఉంది కదా, ఏం చేస్తున్నావు అని అంటే, ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు అని చెప్పింది. నేను ఆమెను చెప్పాను, భాషలు మాట్లాడు అని చెప్పాను. సరే నిన్ను అడిగాను, ఏమ్మా మాట్లాడుతున్నావు అంటే, మాట్లాడాను పాస్టర్ గారు, మా కోడల కోసం 5 నిమిషాలు మాట్లాడాను అన్నది. ఎన్ని నిమిషాలంట? 5 నిమిషాలు. సరిపోద్దండి 5 నిమిషాలు? మరి ఎలా పాస్టర్ గారు, ఎలా మాట్లాడమంటావు? సరిపోదమ్మా, నువ్వు ఎన్ని గంటలు మాట్లాడితే అంత తొందరగా నీ కుటుంబం ఈ దరిద్రం నుండి, ఈ సమస్యల నుండి బయటకు వస్తుంది, నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితాల్లో కూడా దేవుని మహిమ చూడాలంటే మీరు కూడా ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత దేవుని వైపు చూస్తారు. దేవుని అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుని మహిమ గల కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హనోకును మనకు చూపిస్తా ఉన్నాడు. 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు మనం చూస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అన్య భాషలలో ప్రార్థన చేయాలి. అందుకే భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు భాషలు మాట్లాడుతున్నంతసేపు నువ్వు ఎవరిని చూస్తున్నావు? దేవుని వైపే చూస్తున్నావు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు స్వస్థత అవసరమైనప్పుడు, నీ జీవితంలో అద్భుతాలు నీకు అవసరమైనప్పుడు, దేవుని మహిమగల కార్యాలు నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు నీకు కావాల్సింది విశ్వాసం, యేసు వైపు చూడడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ నీకు అన్ని ఇచ్చాడు, నాకు అన్ని ఇచ్చాడు. మనం దేవుణ్ణి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ జబ్బు ఉంది, నా ఇంట్లో ఈ కష్టం ఉంది, నా ఒంట్లో ఈ దరిద్రం ఉంది, దీన్ని నువ్వు దయచేసి పోగొడతావా, తీసేస్తావా, ఇది కాదు నీ ప్రార్థన. దేవుడు ఆల్రెడీ ఎప్పుడో నీ సమస్య మీద నీకు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే సమస్య నీ ఒంట్లో నుండి, నీ ఇంట్లో నుండి పారిపోద్ది. ఆమెన్ చెప్దామా? దేవా తీసేస్తావా? ఎప్పుడు తీసేస్తావు? ఈరోజు తీసేస్తావా? రేపు తీసేస్తావా? లేకుంటే ఎల్లుండి తీసేస్తావా? లేకపోతే ఇంకొక నెల ఉన్నాక తీసేస్తావా? ఇంకొంతమంది అంటారు, మా ఆవిడ ఒకడు అంటున్నాడు, ఏంటంటే అది దేవుడు పెట్టిన ముళ్ళు అంటున్నాడు. ఏం పెట్టాడంటే దేవుడు? చెప్పండి, దేవుడు ఏం పెట్టాడంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ ముళ్ళు పెట్టాలని ఏం కోరుకోవట్లేదు. పౌలుకు పెట్టాడు ముళ్ళు. ఎవరికి? ఎందుకు? ఆయన ఆర్డినరీ మ్యాన్ కాదు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. పౌలు ఎలాంటి వాడు? ఎక్స్ట్రాడినరీ.
ఈ ఈ కొత్త నిబంధనలో సగం రాశాడు ఆయన. ఈ కొత్త నిబంధన గ్రంథంలో సగం పుస్తకం ఆయన రాశాడు. దేవుని ఆత్మ ఆయనతో రాయించాడు. దేవుని సేవకుల్లో ఒక ఎక్స్ట్రాడినరీ దైవజనుడు ఆయన. ఆయనకు అతిశయం రాకూడదని చిన్న ముళ్ళు ఒకటి పెట్టాడు. గర్వం రాకూడదని, అహంకారం రాకూడదని. మనందరం అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. మనందరం ఆర్డినరీ, మామూలే. దేవుడు ఆడ ముళ్ళు పెట్టాడు, ఈడ ముళ్ళు పెట్టాడు అని చెప్పకండి. బాగా ఎక్సర్సైజ్, వాకింగ్ చేయండి. హల్లెలూయా. కర్ణక ఏం చేయాలి? నాకు నొప్పి అనకూడదు. ఏం చేయాలి? బాగా ఎక్సర్సైజ్, వాకింగ్ చేయి, ఎక్సర్సైజ్ చేయి. నువ్వు 24 గంటలు నిద్రపోతా ఉంటే, పండుకొని ఉంటే ఒళ్ళు ఏమైద్ది చెప్పండి? ఒళ్ళు ఏమైద్ది? బాగా పెరిగిపోద్ది. ఒళ్ళు పెరిగిందనుకో ఏం పెరుగుతాయి? జబ్బులు పెరుగుతాయి. కాబట్టి అందుకే ఈ శరీరానికి ఏమి ఇవ్వాలి? పని, శ్రమ. దీన్ని జాగ్రత్తగా మనం ఈ యంత్రాన్ని జాగ్రత్తగా దాన్ని ఎక్సర్సైజ్ పెట్టాలి. ఎంత రెస్టో అంతే రెస్ట్, ఎంత పని దానికి అంత బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. బ్యాలెన్స్. ఆమెన్. ఏది ఎక్కువైనా కష్టమే, ఏది ఎక్కువైనా శరీరానికి కష్టమే. కాబట్టి అన్ని కంట్రోల్ చేయండి. నీకు 50 ఏళ్ళు లేవు, 60 ఏళ్ళు లేవు, నేను ఇప్పుడే నడవలేను, పరిగెత్తలేను అంటే, ఎక్కలేను అంటే ఏమని చెప్పాలి? నిన్ను మెట్లు ఎక్కుతావు అంటే ఏమంటారు? లేదు పాస్టర్ గారు. కింద కూర్చుంటావు అంటే అమ్మా నా వల్ల కాదు పాస్టర్ గారు. చెయ్యిరైతే కూర్చుంటా, ఏడ కూర్చోలేను, కింద కూర్చోలేను. ఏం వంగవు? కాళ్ళు వంగవు. ఏంటి నీ పరిస్థితి? ఎందుకు అలా ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి అది కాదు. నువ్వు అలా ఉండకూడదు. నీ ఆలోచన మార్చుకో, నీ పరిస్థితి మార్చుకో. కార్య ఆరంభం కంటే కార్య అంతమే మేలు. నువ్వు వయసు పెరిగింది, నేను ఇప్పుడు ఉరకలేను, నడవలేను, కూర్చోలేను, లేయలేను, నిలవలేను, ఈ మాటలు చెప్పకు. నువ్వు ప్రయాసపడు, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో. దాన్ని నీ ఆధీనంలోకి తెచ్చుకో. నువ్వు ఏం తినాలో, ఎంతవరకు తినాలో, ఎంతవరకు పడుకోవాలో, ఎంతవరకు ఏం చేయాలో అవన్నీ బ్యాలెన్స్గా చేసుకో. దేవుడు అంటున్నాడు, వారి వృద్ధాప్యంలో చిగురు పెట్టు సరళ వృక్షం వలె ఉంటారు. నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన యవ్వనం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ మనకు అన్ని ఇచ్చాడు. అయితే మన జీవితాన్ని క్రమపరచుకోకపోవడం వల్ల మనం వాటిని పొందట్లేదు. అవిశ్వాసాన్ని నీ హృదయంలో తీసేయి, భయాన్ని తీసేయి, ఆందోళన తీసేయి. నువ్వు అవిశ్వాసంతో, భయంతో, ఆందోళనతో, కలవరంతో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆ ప్రార్థనలకి సమాధానం ఇవ్వలేడు. ఎందుకంటే నీ దగ్గర విశ్వాసము లేదు. నువ్వు దేవుని కంటే ఎక్కువగా సమస్యను చూస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నీ కష్టాన్ని చూస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నీకున్న పరిస్థితిని నువ్వు చూస్తున్నావు. ఇక దేవుడు నీకు ఎలా సమాధానం ఇవ్వగలడు? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వైపు చూడడము. కాబట్టి ప్రపంచమంతా చుట్టూ ఉన్న అందరు చెప్తున్నారు, చాలా కష్టం అండి ఇండియాలో జాబ్స్ దొరకడం, చాలా కష్టం అండి. ఒక్క జాబుకి ఎంతమంది వెళ్తున్నారు? ఒక జాబ్ ఉంటే 1000 మంది వెళ్తున్నారు. ఒక జాబ్ ఉంటే 5 జాబులు ఉంటే 10,000 మంది వెళ్తున్నారు. ఎట్లా వస్తాయండి జాబులు? ఆపేయండి ఇలాంటి మాటలు. విశ్వాసంతో దేవుని వైపు చూడు, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నీ కోసం ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నాడు. ఆమేన్. విశ్వాసంతో వెళ్దాం. నిరుత్సాహాన్ని, ఆందోళనని, భయాన్ని తొలగించుదాం. నీ దేవుణ్ణి అసమర్థునిగా చేయకు. నీ దేవుణ్ణి నీ జీవితంలో అసమర్థునిగా చేస్తున్నావు, బలహీనునిగా చూస్తున్నావు. నీ దేవుడు బలహీనుడు కాడు, అసమర్థుడు కాదు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున, ఈ సాక్షి సమూహాల్లో మనకు చాలా మంది భక్తులు ఉన్నారు.
వాళ్ళందరి చరిత్రలు ఇంటికి వెళ్ళాక 11వ అధ్యాయం పూర్తిగా చదవండి. వాళ్ళందరూ ఏ పరిస్థితుల్లో దేవుని మీద ఎలా నమ్మకం ఉంచారో మనకు చెప్తారు. ఎలా నమ్మకం ఉంచారో చెప్తారు. ఇప్పుడు శారా దగ్గరికి వెళ్దాం. 11వ వచనం చదవండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఈమెను గూర్చి అంటున్నాడు, విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక. ఏం చేసిందంట శారా? విశ్వాసమును బట్టి. అందరూ చెప్పండి, విశ్వాసమును బట్టి. శారా దగ్గర ఏముంది? ఇప్పుడు హనోకు దగ్గర ఏముంది? హేబేలు దగ్గర ఏముంది? విశ్వాసము. విశ్వాసము. శారా దగ్గర విశ్వాసం ఉంది. తన శరీరంలో బలహీనత ఉంది, తన హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంది. ఇప్పుడు శారా విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయసు గతించిన దైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఎలా వస్తుంది? విశ్వాసంతో శక్తి వస్తుంది. తాను వయసు గతించినదైనను దేవుణ్ణి నమ్మి వాగ్దానం నమ్మి వాక్యం నమ్మి దేవుని నమ్మి శక్తి పొందింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దేవుడు తనకిచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి నమ్మదగినోడని ఆమె హృదయంలో నమ్మకం ఉంది. అందుకే ఆమె దేవుని వైపు చూసింది. 90 సంవత్సరాల వయసులో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకొక వ్యక్తిని చూద్దాం. 17వ వచనం అక్కడే. చాలమ్మా. ఇక్కడ అబ్రహామును చూస్తున్నాం. ఈయన ఎలాంటి వాడంటే, దేవుడు ఆయనకు కుమారునిచ్చి, ఆ కుమారుడు పెద్దవాడయ్యాక 25 సంవత్సరాలు అయ్యాక దేవుడు అబ్రహామును మళ్ళీ ఒక రాత్రి అబ్రహాం కనబడి, అబ్రహామా, నీకు ఒక్కడయున్నా, నువ్వు బాగా ప్రేమించే నీ ఒక్కడయున్నా నీ కుమారుణ్ణి నాకు మొరియా పర్వతం మీద తీసుకెళ్ళి బలి అర్పించు అన్నాడు. హల్లెలూయా. ఎంత వయసు ఇప్పుడు అబ్బాయికి? 25, 20 సంవత్సరాలు. దేవుడు కనపడి మాట్లాడాడు, నువ్వు తీసుకెళ్ళి ఆ పర్వతం మీద బలి అర్పించు. నాకు తెలుసు నువ్వు ఇస్సాకుని బాగా ప్రేమిస్తున్నావు, నీకొక్కడే, కానీ నేను ఇప్పుడు నీ కొడుకును కావాలనుకుంటున్నాను, ఇచ్చేయి అన్నాడు. టెస్టింగ్ అండి. అయితే ఈయన ఎలాంటోడో తెలుసా? తన దేవుడు ఇచ్చేవాడే గాని తీసుకునేవాడు కాదు అని ఆయనకు తెలుసు. గట్టి హల్లి చెప్దామా? మన దేవుడు ఏ దేవుడు? ఇచ్చే దేవుడే గాని తీసుకునే దేవుడు కాదు అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడా? కూర్చోలా. కొడుకుని రెడీ చేసుకుని కట్టెలు, కత్తి, నిప్పు అన్ని తీసుకొని రెడీ వెళ్ళిపోయాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? నా కొడుకును దేవుడు బలి ఇమ్మన్నాడు, కరెక్ట్గా బలి ఇచ్చేస్తాను. ఆయన అడిగినట్టే బలి ఇచ్చేసి కర్ల మీద పెట్టి కాల్చేస్తాను. అయితే నా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆ బూడిదలో నుండి నా కొడుకుని లేపుతాడు. చప్పట్లు కొడదామా దేవుడికి? గట్టి కొడదామా? హల్లెలూయా. దేవుడు నా కుమారుణ్ణి బూడిదలో నుండి కూడా బయటికి లేపగలడు.
ఆమేన్. ఆ విశ్వాసం ఉందండి లోపల ఆయనకి, ఆ విశ్వాసం ఉంది ఆయనకి. అందుకే ఏమాత్రము భయము గాని, దిగులు గాని, విచారం గాని, ఆందోళన గాని అస్సలు లేనే లేదు. కొడుకు అడిగితే యెహోవా ఈరే అన్నాడు. దేవుడే చూసుకుంటాడు, పద వెళ్దాం పైకి. చూసుకున్నాడా? చూసుకోలేదండి దేవుడు. అయ్యా అబ్రహామా, ఆగు 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 ఆగు. కత్తి పైకెత్తాడు, ఇంకా ఏసేయడమే. కత్తి పైకెత్తి రెడీ అయిపోయాడు, ఇంకా ఏసేయడమే. అబ్రహామా అబ్రహామా, దేవుడు పిలుస్తున్నాడు. వేసేస్తాడేమో కత్తి అని చెప్పి దేవుడు 2 సార్లు అబ్రహామా అబ్రహామా, ఆగా ఆగా. జస్ట్ నేను నిన్ను టెస్ట్ చేద్దామని ఈ పని చేశాను. నీ కొడుకు నాకు అవసరం లేదు, నేను ఇచ్చేవాడినే కానీ నాకు ఆ సంగతి ముందే తెలుసయ్యా. హల్లెలూయా. నువ్వు ఇచ్చేవాడివే కానీ తీసుకునేవాడివి కాదు. కానీ నేను నీ కోసం ఇవ్వడానికైనా వెనుక తీయను. ఎందుకంటే నా కొడుకును నేను కర్రల మీద పెట్టి కాల్ చేసిన బూడిదలో నుండి అయినా నా కొడుకును నువ్వు మరలా బ్రతికించి నాకు ఇస్తావు. నాకు నీ మీద అంత ధైర్యము, విశ్వాసం ఉంది. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న నీకు దేవుని మీద ఎంత ధైర్యం, విశ్వాసం ఉంది? ఒకసారి ఆలోచిస్తావా? హల్లెలూయా. వీళ్ళంతా విశ్వాస వీరులండి, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చూడాల్సింది ఇలాంటి విశ్వాస వీరుల్ని, యేసుక్రీస్తుని. హెబ్రీ పత్రిక అక్కడే 10వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు చాలమ్మా. 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. పౌలు అంటున్నాడు, నా సహోదరుడా సహోదరి, కొందరు మానుకుంటున్నట్టు నువ్వు దేవుని సన్నిధి మానివేయకు. దేవుని సన్నిధి రాకుండా నిర్లక్ష్యం చేయగాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే. నీ హృదయంలో అపవాది తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు, ఉద్దేశాలు నీ హృదయంలోకి తీసుకొస్తాడు. వానికి అవకాశం ఇవ్వకు, వానికి అవకాశం ఇవ్వకు. ఎందుకు అంటే మనము ఒకరిని ఒకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకు. ఎందుకు రావాలంట దేవుని మందిరానికి? ప్రేమ చూపుటకు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, వెనకున్న వాళ్ళతో చెప్పండి. వెనకున్న వాళ్ళకి ఏం చూపించాలంట? ప్రేమ. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలండి. దేవుని సంఘం అంటే అదే. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి. అలాగే మనము ఒకరిని ఒకరం ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. నీకు తెలిసిన సహోదరుడు ఎవరైనా ఈ ఆదివారం రాకపోతే, నీకు దగ్గరలో అతను ఉంటే, ఏ పరిస్థితిని బట్టి నువ్వు రాలేకపోయావు, నీకున్న సమస్య ఏంటి, నీ సమస్యలో నేను ఏమైనా సహాయమో చేయగలనా అనే మనస్సుతో నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ప్రేమ చూపించాలంట. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ఏ కార్యములంట? సత్కార్యములు. సత్కార్యములు అంటే మంచి పనులు. ఏం పనులు? గట్టి చెప్పండి. ఏంటి మంచి పని? మంచి పని ఏంటి? నా పక్కన సహోదరుడు రాలేదు, ఏమైండొచ్చు? ఆయనకి ఏదైనా అనారోగ్యమా, ఏదైనా కుటుంబ సమస్య,
లేకుంటే ఏదైనా ఇబ్బందా, ఏంటి, ఏమైంది, నేను అతనికి సహాయము చేయాలి. అదే మంచి పని అండి, అదే మంచి పని. ఈ చివరి రోజులు ఏమైపోయిందంటే మనుషులు స్వార్థపరులు. ఏమైపోయారంట? స్వార్థపరులు. రెండవది ధనాపేక్షులు. రెండవ ప్రేమైంది ధనాపేక్ష. భయంకరంగా డబ్బు పిచ్చి మునుపు లేనంత కంటే ఇప్పుడు భయంకరమైంది అయిపోయిందండి. ఎక్కడ చూసినా డబ్బు పిచ్చి. అందుకే ఇన్ని కల్తీలండి. పూర్వం ఇన్ని కల్తీలు లేవు ఏ వస్తువులో, అన్ని క్వాలిటీ ఉండేవి. ఇప్పుడు దేన్ని కొనాలన్నా కల్తే. ఎందుకంటే వీడికి ఒక్కసారే ధనవంతుడు అయిపోవాలి, ఒక్కసారే పెద్దోడు అయిపోవాలి. అందుకు అన్ని దుర్మార్గాలు చేయాలి. వీడి ఫోకస్ ఏంటంటే డబ్బు. ఇది చాలా భయంకరమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థం తీసేసుకుందాం, ధనాపేక్ష తీసేసుకుందాం, డబ్బు పిచ్చి తీసేసుకుందాం. నువ్వు దేవుని కంటే డబ్బును ప్రేమిస్తే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతావు. చాలామంది దేవుని కంటే డబ్బును ప్రేమించి యేసయ్య సువార్త చెప్పినా పరలోకం వెళ్ళని వాళ్ళు ఉన్నారు. నాలాంటి సేవకులు కాదు, డైరెక్ట్ సువార్త ఎవరు చెప్పారు? యేసయ్య. ఆ డబ్బు పిచ్చోడికి యేసయ్య చెప్పాడు సువార్త, వాడు వినలేదు, వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ చూపిద్దాం, సత్కార్యములు చేద్దాం. మన జీవితాన్ని మాదిరికరంగా ఉంచుకుందాం. ఒకరిని ఒకడు ఏం చేద్దాం? పురి కొలుపుదాం. పురి అంటే అర్థం ఏంటండి? కలుపుకోవడం అండి. చెప్పండి, కలుపుకోవడము. గట్టిగా చెప్పండి, గట్టిగా. అబ్బే నేను కలుపుకోనండి, నేను సపరేట్, నా లెవెల్ సపరేట్, నేను సపరేట్, నా అన్నీ సపరేట్. రేపు నువ్వు కూడా ఈ సపరేట్ అన్న వాళ్ళందరూ ఏడుంటారు? సపరేట్ నరకంలో ఉంటారు. ఆడ ఒక్కొక్కడు ఒక క్యారెక్టర్ అనమాట. అందరి ఒక క్యారెక్టర్లా. పరలోకంలో అందరిది ఒకటే క్యారెక్టర్. అందరూ ప్రేమ, తగ్గింపు, దీనత్వం, విధేయత, వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఈ నరకం పోతే ఆడ ఒక్కొక్కడిది ఒక క్యారెక్టర్.